హలో గాయ్స్, వెల్కమ్ టు ఎంటీఎస్కే టాక్స్. ఇంకొక వీడియోతో నేను మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు మనం కాజాగూడలో ఉన్న హిల్స్కి అయితే వెళ్తున్నాము. హైదరాబాద్లో ఉన్న కొన్ని స్పాట్స్లలో ఇదొకటి ఫేమస్ అన్నమాట. అక్కడికి వెళ్ళి అక్కడ చుట్టూ ఉన్న అందాలని మీకు చూపించాలనుకుంటున్నాను. అక్కడికి వెళ్ళి మనం చూసేద్దాం. సో లేట్ చేయకుండా లెట్స్ బిగిన్ అవర్ ట్రిప్. మనము వెళ్ళాలనుకున్న ప్లేస్ ఏరియాకి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. ఎస్, ఇక్కడ నుంచి కొద్దిగా లెఫ్ట్ కొట్టేస్తే వస్తుంది ఫ్రెండ్స్. వచ్చేసాం దగ్గరికి మనమైతే. కాజాగూడ హిల్స్కి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. ఓ, చాలా అప్పు ఉంది ఫ్రెండ్స్. ఇది కొండ, ఎంతైనా కొండ కాబట్టి కొద్దిగా చూసుకొని ఇక్కడ వెళ్ళేటప్పుడు మనం జాగ్రత్తగా వెళ్ళాలి. ఇక్కడైతే కొద్దిగా రోడ్డు చాలా ఇబ్బందిగా ఉంది. కొద్దిగా మనం చూసినట్లయితే రోడ్డు జస్ట్ ఒక 200 మీటర్ల వరకు మాత్రమే ఇక్కడ రోడ్డు ఖరాబ్ అయి ఉంటుంది. బట్ మిగతా అంతా చూడండి ఫ్రెండ్స్, మొత్తం చుట్టూ ఆవా, అసలు చుట్టూ చెట్లు ఫ్రెండ్స్. ఒక అడవిలో పోతున్నట్టు అనిపిస్తుంది నాకైతే ఇక్కడ. ఎవరురా నువ్వు, ఇంత టాలెంటెడ్ ఉన్నావు? కాజాగూడ హిల్స్లో ఇది ఒక పార్కింగ్ ఏరియా అన్నమాట. పార్కింగ్ టైప్లో ఉంటుంది. మనం బండి ఇక్కడ పెట్టేసి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. అరే, మనమైతే కాజాగూడకు వచ్చేసాం రా. కాజాగూడకు వచ్చేసాక ఇక్కడ కాజాగూడలో ఉన్న ప్రతి ఒక్క అందాన్ని మనం ఎక్స్ప్లోర్ చేసాం. అండ్ ఫ్రెండ్స్, ఇంకొకటి, ఇటు సైడ్ వెళ్తే ఇక్కడ ఒక చెరువు ఉంటుంది. ఆ చెరువులో చూడముచ్చట వాతావరణం అయితే మనకు కనిపిస్తుంది. ఒకసారి మనం అక్కడికి వెళ్ళి చూద్దాం రండి. ఇది ఒక ప్లేస్ మాత్రము ఒక వ్యూ లాగా సెట్ చేశారు మేడం, అంటే మన కోసము. మనం చూసుకున్నట్లయితే చూసారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ కొండ అంతా. ఒకసారి ఎక్కి ట్రై చేస్తా. ప్యాంట్ టైట్ ఉంది, బట్ ఎనీవే ట్రై చేసి ఎక్కేసాను ఫ్రెండ్స్. మొత్తానికి ఎక్కాలని అడిగి వద్దా? ఎక్కాలా? ప్యాంట్ టైట్ ఉంటుంది పరిస్థితి. మొత్తానికి అయితే ఇక్కడికి వచ్చాను చెప్పు ఫ్రెండ్స్. మనము చూసారుగా ఎంత పెద్దగా ఉందో కొండ. నేను ఎట్లున్నానంటే గాల్లో తేలుతున్నట్టుంది ఫ్రెండ్స్ బాగా. అసలు చూడండి ఫ్రెండ్స్, చుట్టూ ఆకాశము. అసలు ఈ కొండపై నిలబడితే చుట్టూ ఉన్న ఏమంటారు అందం అయితే మనకు బాగా కనిపిస్తుంది. చూడొచ్చు, ఇంకా ఎక్కొచ్చు పైకి. ఇంకా చూడండి ఫ్రెండ్స్, చూసారు కదా ఇది మొత్తానికి ఇక్కడ. అండ్ ఇంకొకటి, అక్కడ చెరువు ఉంది ఫ్రెండ్స్. ఆ చెరువులో గ్రీనీగా చాలా అందంగా సూపర్ ఉంటుంది. బట్ అక్కడ ఇంతకుముందు నేను వచ్చినప్పుడైతే వాటర్ ఉన్నాయి అనమాట. ఇప్పుడు ఉన్నాయి లేవో ఒకసారి మనం చూద్దాం. చెరువు అని చెప్పాను కదా, ఆ చెరువు అయితే ఇదే అనమాట. ఇక్కడికి వచ్చేసాము. అసలు చూడండి ఫ్రెండ్స్, చుట్టూ అసలు ఎంత వ్యూ, అసలు మనకు ఎంత బ్యూటిఫుల్ వ్యూ అసలు చూడండి ఒకసారి, మీకే అర్థమవుతుంది. ఓ షట్, ఇక్కడ నీళ్ళు లేవు, బట్ అసలు చూడండి ఫ్రెండ్స్, అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందో అసలు ఈ యొక్క ప్రదేశము. అసలు మొత్తం గ్రీనిష్గా ఉంది. అసలు
అరకుకి వెళ్తే అరకులో లోయ ఉంటుంది కదా ఫ్రెండ్స్, అక్కడ అందులోంచి సగం అనుకోవచ్చు మనం ఇక్కడ. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది అసలు. నాకైతే ఈ బ్యూటిఫుల్ని చూసి ఇట్లా ఒక్కసారి ఎక్కడ రావాలనిపిస్తుంది ఫ్రెండ్స్. मस्त शेड जो नाही राणीला अप्पा कमला असा ఉంటుంది కదా పాట, ఈ ఎగిరే పైకి ఎగిరే అని సాంగ్ ఉంటుంది కదా, ఆ సాంగ్ను తలపించుకుంటూ ఈ యొక్క వ్యూని మనం ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ ఈ ప్లేస్లో ఇది వరకు షార్ట్ ఫిల్మ్స్ తీసుకునే వాళ్ళు అనమాట, అండ్ ఫోటోషూట్స్ కూడా తీసుకునేవాళ్ళు. బట్ ఏంటంటే కొన్ని సందర్భాల్లో ఈ యొక్క ప్లేస్ ఒక వివాదంలో పడి వాటన్నిటికీ ఏమంటారు పర్మిషన్ లేకుండా వెళ్ళిపోయింది అనమాట. బట్ మన మొబైల్స్లో మాత్రం అయితే మనం తీసుకోవచ్చు, ఫుల్ ఫొటోస్ తీసుకోవచ్చు అండ్ వీడియోస్ తీసుకోవచ్చు. ఇక్కడికి వచ్చి ఈ వ్యూని కూడా చాలా ఎంజాయ్ చేసి అసలు మనం కొన్ని వాటిని మనము ఆస్వాదించవచ్చు. ఇక్కడ ఈ ప్రదేశము ఒక వివాదంలో ఉందని చెప్పాను కదా, అసలు ఆ వివాదం ఏంటి అనేది నేను మీకు కాసేపట్లో చెప్తాను. అంతకంటే ముందు మనం ఇక్కడ ఉండే ఒక దారి ఉంటుంది, చిన్న దారి, అది కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. బట్ ఒక ట్రెక్కింగ్ ప్లేస్కి మనం వెళ్ళినప్పుడు అక్కడ కొన్ని రూట్స్ ఉంటాయి కదా, ఆ రూట్స్లో కూడా మనము కష్టపడుతూ వెళ్ళాలి. కాబట్టి ఇక్కడ కూడా కొద్దిగా ఆచి తూచి జాగ్రత్తగా ఈ యొక్క కొండనైతే మనము ఈ రోడ్డుకి అయితే మనం వచ్చేసాము. చిన్నగా రండి ఫ్రెండ్స్, ఇక్కడికి వచ్చినప్పుడు కొద్ది జాగ్రత్తగా చూసుకొని నడవాలి, ఎందుకంటే దారి కొద్దిగా చిన్నగా ఉంటుందన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఈ యొక్క చిన్న దారిలో చుట్టుపక్కల ఉన్న చెట్లలో నుంచి సంథింగ్ ఏదైనా రావచ్చు రాకపోవచ్చు, బట్ మన జాగ్రత్తలో మనం ఉండి చూస్తూ నడుస్తూ ముందుకు పోదాం. ఎస్, ఇక్కడికి వచ్చేసాక ఇక్కడ చిన్న రూట్ ఇంకా ఫ్రెండ్స్, ఇక్కడ కూడా చూసుకొని నడవాలి. చెట్లు ఉంటాయి, ఇక్కడ ఏముంటాయో కూడా మనకు అసలు అంత ఐడియా లేదనమాట. నాకైతే ఎప్పుడు ఎదురు కావలేదు. బట్ మీరు ఒకవేళ వచ్చినప్పుడు ఇక్కడికి కొద్దిగా చూసుకోండి. అసలు చూడండి ఇక్కడ కొండ, ఇక్కడ వాళ్ళకి ఇష్టమైన వాళ్ళ పేర్లు రాసుకొని గుర్తుగా పెట్టుకొని వెళ్ళిపోతారు ఇక్కడికి. చూశారు కదా ఫ్రెండ్స్, గుండు ఏమంటారు గుండ్రంగా ఉన్న మనం రాళ్ళని చూడవచ్చు. వావ్ వావ్, అసలు చూడండి ఫ్రెండ్స్, అసలు ఇటు నుంచి మనకు ఇంతసేపు మనం వచ్చిన రూట్ అయితే మనకు కనపడుతుంది. ఇక్కడ చూడండి, అక్కడ దారిలో ఇక్కడ నుంచి రూట్ కూడా కనపడుతుంది బాగా. అండ్ కన్స్ట్రక్షన్స్ జరుగుతున్న బిల్డింగ్స్ మనం చూడవచ్చు, జరిగినవి అయిపోయినవి కూడా మనం చూడవచ్చు. అక్కడ ఇదంతా ఒక అడవి ప్రాంతం అనమాట. కనుచూపు మేరలో కూడా మనకి ఎక్కడ కనబడేవారు కాదనమాట. బట్ ఇది ఇక్కడ డెవలప్ అవడంతో ఇక్కడ అంటూ కొన్ని బిల్డింగ్స్ పడి ఆ రూట్లు ఏర్పడి మంచి వ్యూ పాయింట్లా ఇక్కడ మనకైతే ఏర్పడింది అనమాట. చూడవచ్చు మీరే, ఇక్కడ చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీరు ఇక్కడ నుంచి చూడవచ్చు టెంపుల్, మీకు అక్కడ కనిపిస్తుంటుంది, గ్రే కలర్లో కడుతున్న టెంపుల్ కనిపిస్తుంటుంది మీకు, అదే అనమాట ఫ్రెండ్స్. బట్ ఇది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మనం అటు కూడా వెళ్ళాము, కొండకు ఒకవైపు మాత్రమే మనం ఎక్స్ప్లోర్ చేసామన్నమాట. బట్ ఇంకా సగం ఉంది, అక్కడ వెళ్ళి మనము ఆ టెంపుల్ అండ్ అక్కడున్న కూర్చోడానికి కాలక్షేపం చేసుకోవడానికి అక్కడ ఒక చిన్న అరుగులాగా కూడా ఉంటుంది అనమాట. అక్కడ కూడా కూర్చొని మనం కాలక్షేపం చేసుకుందాం. ఓకే యా ఫ్రెండ్స్, మనమైతే ఇంకొక పక్క ఉన్న కొండకైతే వచ్చేసాం అనమాట. ఇటుపక్క ఉన్న కొండ దగ్గర ఏమేమి ఉన్నాయి, అసలు ఏంటి ఫేమస్ ఇక్కడ అనేది మనం చూసేద్దాం. అటుపక్క చూసిన కొండ అయితే అక్కడ మొత్తం పచ్చని చెట్లతో బాగా పచ్చగా మొత్తం కలకలాడిపోయింది. బట్ ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ మొత్తం కొండే ఫ్రెండ్స్. ఈ కొండను మనం చూడవచ్చు. అండ్ ఇంకొకటి ఇక్కడ చూసారా ఫ్రెండ్స్, ఈ కంచె అనేది కట్టారనమాట ఇక్కడ. ఎస్, మెహర్ బాబాకు దానికి సంబంధించినది అనమాట ఇది ప్లేస్ వచ్చేసి. దీని చుట్టూ కంచె ఉంటుంది, వాటి లోపట మొత్తం ఇట్లా రాళ్ళు ఉంటాయి ఫ్రెండ్స్. ఒకసారి రాళ్ళు చూపి.
మనము కూర్చోడానికి కొన్ని ప్లేసెస్ ఉన్నాయన్నమాట. ఇలా మనం ఇక్కడ కూర్చొని ఈ యొక్క వ్యూని మనం ఎంజాయ్ చేయొచ్చు అనమాట. చూశారు కదా ఫ్రెండ్స్, మొత్తం కొండే. ఇంతసేపు మనం అక్కడ చూసినప్పుడు మొత్తం గ్రీనిష్ ఉన్నాయి, బట్ ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ మొత్తం రాళ్ళు ఉన్నాయన్నమాట. వావ్, ఎంత సూపర్ ఉంది ఫ్రెండ్స్, అసలు మీరు చూడవచ్చు. చూడండి ఫ్రెండ్స్, మొత్తం అటుపక్క మొత్తము కొండలు ఉన్నాయి. అండ్ ఇంకొకటి అటు కొద్దిగా వెళ్ళడానికి ఒక రూట్ ఉందన్నమాట. రూట్ కూడా ఉంది ఒకటి, చూడండి ఇక్కడ రూట్ ఉంది, ఇక్కడ రూట్ కూడా ఉందన్నమాట. ఆ రూట్లో వెళ్ళొచ్చు ఫ్రెండ్స్. ఇక్కడికి వచ్చేసి మన ఫ్రెండ్స్తో అండ్ ఫ్యామిలీస్తో జస్ట్ అలా చిల్ అవ్వడానికి ఇక్కడికి రావచ్చు ఫ్రెండ్స్. అండ్ ఇక్కడికి వచ్చాక ఈ ప్లేస్ ఉంది కదా, ఆ ప్లేస్కి వచ్చి ఆ ప్లేస్ మీద మన ఫ్రెండ్స్తో కూర్చొని 2 కాళ్ళు కిందికి పెట్టి ఒక ఫీల్ అవుతుంటే ఆ ఫీల్ ఎలా ఉంటుందో నేను మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. కమాన్. ఈ గ్యాప్ చూసారా, ఈ గ్యాప్ చూస్తే నాకు ఏం గుర్తొస్తుందంటే మంచుమల్ బాయ్స్ గుర్తొస్తున్నారు అనమాట. తాడు పట్టుకుని లాగడానికి మనకు గుర్తొస్తుంది ఇది. ఎంత గాయమైనా కానీ నాకేమి కాదు, పువ్వు సోకు కన్ను సోకు కన్నేది. ఏంటి బాబన్న, ఇంకోసారి అన్న. సోకు కన్ను సోకు కన్నేది. ఇక్కడైతే మనము టాప్ ఆఫ్ ది హిల్కి అయితే వచ్చేసాం అనమాట. అంటే ఎందుకంటే ఇంకా పైన ఉంది, ఇంకా ఉన్నాయన్నమాట. బట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది ఒక టాప్ ఆఫ్ ద హిల్ అనమాట. ఇక్కడ మనము కూర్చోడానికి కూడా మంచి ప్లేస్ ఉంది. ఫ్రెండ్స్, ఎంత బాగుంది అసలు. నాకైతే చాలా అంటే చాలా ఆనందంగా ఉంది ఫ్రెండ్స్. కొన్ని ప్రదేశాలకు వెళ్ళినప్పుడు ఫ్రెండ్స్, మనలో ఉన్న కొన్ని బాధలు కానీ లేదంటే కొన్ని వాటిని మనము ఈ చుట్టూ ప్రదేశాలను ఇలా చుట్టూ ఉన్న ప్రకృతిని చూస్తూ మనము వాటిని ఫీల్ అవుతూ ఎంజాయ్ చేయొచ్చు ఫ్రెండ్స్. మీరు కూడా నా అలాగే ఎంజాయ్ చేయాలని నేను కోరుకుంటున్నాను. చూడండి, చుట్టూ చూడండి, అసలు చుట్టూ మొత్తం సిటీ మనకు కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఒక విధంగా ఎలా కనిపిస్తుంది అంటే, ఇది సిటీ మధ్యలో మనం ఈ ప్లేస్ అయితే ఉన్నట్లు మనకు కనిపిస్తుంది ఫ్రెండ్స్. చూడండి, చుట్టూ బిల్డింగ్స్ అండ్ మిడిల్ వచ్చేసి ఇక్కడ ఈ ప్లేస్ అనేది మిడిల్కి వచ్చేసింది. చూసారా ఫ్రెండ్స్? వావ్. హైదరాబాద్లో ఈ బిల్డింగ్ చూసినప్పుడు లండన్ గుర్తొస్తుంది ఫ్రెండ్స్ నాకైతే. అసలు మనకు సూపర్గా సెట్ చేశారు అసలు ఇక్కడ. చూడండి ఫ్రెండ్స్, అసలు హైదరాబాద్ డెవలప్ అయింది అనడానికి గల కారణం కూడా చూడొచ్చు మనం. అంటే డెవలప్ అయింది అని మనం తెలుసుకోవాలంటే ఈ ప్లేస్ను మనం చూడొచ్చు బాగా. చూశారు కదా ఈ యొక్క వ్యూని, చూశారు కదా మొత్తం ఇక్కడ ఉన్న అందాలని. అండ్ దీనికంటే ఇంకా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్, బట్ మేము ఇక్కడితోనే ఎండ్ చేస్తున్నాము. అండ్ మీకు నేను ఫస్ట్లో చెప్పాను కదా, ఇక్కడ ఒక వివాదం ఉంది ఈ ప్లేస్కి అని. ఆ వివాదం ఏంటంటే, ఇక్కడ దగ్గరలో ఉన్న దర్గా అండ్ మెహర్ బాబా ప్లేస్ అండ్ ఇంకొకటి ఇక్కడ టెంపుల్ ఉంటుంది ఫ్రెండ్స్. ఆ టెంపుల్ 3 వర్గాల వారికి సంబంధించినప్పుడు, అంటే ఈ మూడు వర్గాల వాళ్ళు కలిసి ఇక్కడ అంటే ఈ ప్లేస్ మాదంటే మాది అంటూ కేసు పడి అది కోర్టు దాకా వెళ్ళి ఇంకా ఇప్పటికి నడుస్తుంది ఫ్రెండ్స్. ఈ యొక్క గొడవ అనేది కొన్ని దశాబ్దాల నుంచి జరుగుతుంది అన్నమాట. బట్ ఎనీవే, ఇక్కడున్న బ్యూటిఫుల్ నేచర్ని ఆస్వాదించడానికి మీరైతే రండి ఫ్రెండ్స్. ఆ వివాదాన్ని మీరు అసలు, అంటే ఆ వివాదంతో సంబంధం లేకుండా జస్ట్ ఇక్కడికి వచ్చి ఈ బ్యూటిఫుల్ నేచర్ని, వ్యూని ఎంజాయ్ చేసి మీరు వెళ్ళొచ్చు అనమాట. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.